రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో బేతేలు సువార్త శ్రోతలకు, గ్రూప్ సభ్యులకు, ఆయా ప్రాంతాల్లో వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. రండి, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16, 17, 18 వచనాలు మనం చదువుకుందామండి. ఆ దినములైన తరువాత యాలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయము నందుంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనును అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి కను ఎన్నడూనూ ఉండదు. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. మహాగణుడైన తండ్రి, ఈ దినమందు వినగల చెవిని, గ్రహింపగల హృదయమును దయచేయండి. మీ మరుగు మాటను మాకు బయలుపరచండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన కుటుంబాలు అందరూ బాగున్నారు కదండి. దేవుని వాక్యం అనుదినం వినండి. దేవుడే మనకు తోడుగా ఉంటాడు. రండి, మరలా ధ్యానం చేద్దాం. ఇందులో యాలయనగా 16 మొదటి లైన్లో అనగా పైన వచనాలన్నీ చెప్పుకొచ్చారు. అపోస్తలుడైన పౌలు హెబ్రీ విశ్వాసులకు తెలియజేస్తూ వచ్చాడు. 40వ కీర్తనలో ఉన్న విషయాన్ని పైన 5 నుండి 7 వచనాల వరకు తీసుకుని వచ్చాడు. అలా తీసుకుని వచ్చి లేవియకాండములో ఉన్నటువంటి పాప పరిహారార్థ బలి కంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి శ్రేష్టమైనది అని తేటగా తెలియజేసి, కాబట్టి ఆయన ఇలాగా చేశాడు, ప్రమాణపూర్వకమైన వాగ్దానం ఇది అనంటూ 16వ వచనంలో ప్రారంభిస్తూ వచ్చినాడండి. ప్రియులారా, ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే అన్నారు. ఈ వాగ్దానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33 నుండి మనకి కనపడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసిన ఏ వాగ్దానమైనను నిరర్ధకరము కాదు. దేవుడు ఏది చేయబోతానని చెప్తాడో అదే చేస్తాడు. ఆ ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ద్వారా ఆనాడు ప్రజలకు, దేవుని విశ్వాసులకు ఎట్లయితే ఏ సంగతి అయితే ఆయన తెలియజేశాడో ఆ సంగతిని మనకిక్కడ తేట తెల్లంగా అర్థమైన రీతిగా విశదీకరణ చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రియమైన వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలి ఒకే ఒక్కసారి సరిపోతుంది. ఆయన సదాకాలము నిలుచు బలి అర్పణ చేశాడు. ఆయన బలిచ్చి ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కాబట్టి ఇందులకు ప్రమాణవాక్యం ఇర్మియా గ్రంథం, ఇందులకు ప్రమాణవాక్యం కీర్తన 40వ అధ్యాయములో ఉన్న మాటలను, 40వ కీర్తనలో ఉన్న మాటలను ఆయన తీసుకుని వచ్చినాడు. కాబట్టి ఆ దినములైన తరువాత అనే మాట ఏంటంటే శరకాలం. బబులోను చెరకు వారు వెళ్ళారు. ఆ దినముల గురించి చెప్పాడు ఇర్మియా. వారు ఆ బబులోను చెర అయిపోయిన తరువాత వారు ఇక రక్షకుణ్ణి చూస్తారు, విమోచకుణ్ణి అనుగ్రహించబడతారు అని ఇట్లా చెప్పారు. అది జరిగింది అలాగా. కాబట్టి వారు బబులోను చెర అనంతరం మళ్ళా యెరూషలేము గోడలు, యెరూషలేము యొక్క దేవాలయము బాగు చేసుకుని
అందులోనికి ప్రవేశించి మరల అందులోనికి వారు నివాసం ఏర్పాటు చేసుకుంటూ మరి జీవిస్తూ వచ్చినటువంటి కాలంలో మరి ఆ యొక్క దావీదు వంశములో ఉన్నటువంటి వారు మత్తయ్య మరి యోసేపులు అనగా వారందరూ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా మరి తిరిగి యెరూషలేములోకి వచ్చి కాపురం ఉన్న కొంతకాలానికి మరియా గర్భమందు మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జననించడం జరిగింది. ఆ దినములైన తరువాత అనే మాట ప్రభు జన్మం, ఆ తర్వాత ఆయన జీవితం, ఆ తర్వాత ఆయన శిలువ మరణం, ఆ తర్వాత ఆయన ఆరోహణం, దేవుని వాక్యం ప్రత్యక్షత, సంపూర్ణత అనే గుర్తుకు వస్తుందండి. కాబట్టి ఆయన పాప పరిహారార్థ బలిగా శిలువలో చనిపోయిన తరువాత కాబట్టి వారికి ఈ సంగతులన్నీ జరుగుతాయి అని చెప్పడం జరిగింది. నేను ఈ దినాల్లోనూ ఇశ్రాయేలు దేశంలో విగ్రహారాధన ఉన్నదా అని కొందరిని అడగటం జరిగింది. అక్కడ ఎలాంటి విగ్రహారాధన లేదండి. యోధా మతం ఉంది, క్రైస్తవులు ఉన్నారు, తర్వాత మిగిలిన ఏ మతాలిక కనపడవండి అక్కడ అన్నారు. ఆయనకి స్తోత్రం కలుగును గాక. చూసారు, ఒకప్పుడు అనేక దేవతలు అన్య దేవతల ఆరాధన ఇజ్రాయెల్ దేశంలో ఉండేది. ఇప్పుడు అవేమీ లేవు. ఇర్మియా గ్రంథం చెప్పినట్లుగా అది నెరవేరుతూ వచ్చిందని మీకు క్లుప్తంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రవచనంలో ఉన్న మర్మం ఏమిటి చూస్తే, ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందుంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును. చూసారా, దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చింది, వారి మనసులో ఉంది. అయితే రోమాపత్రికలో ఉన్నటువంటి 11వ అధ్యాయం సారాంశం ప్రకారంగా ఇశ్రాయేలీయులకు కొంతకాలం మబ్బు పెట్టినాడంతే. ఎందుకంటే అన్యజనులమైన మనము రక్షణ పొందుకొనుటకు ద్వారము తెరవబడి ఉంది. కాబట్టి ఈ ద్వారము తెరిచిన తరువాత చివరి అన్యుడు ఎవరైతే విశ్వసిస్తారో అప్పటి వరకు వారికి ఆ మనసులో ఈ విషయాలన్నీ ఇంకా అగోచరం కాకుండా ఉంచాడు. తర్వాత అవన్నీ కూడా నెరవేరుతాయని కూడా అర్థం. అన్యజనులు ప్రవేశించిన తరువాత వారు రక్షకుని తెలుసుకుంటారు. ఇప్పుడైతే వారి యొక్క ధర్మ విధులు ఇప్పుడు వారిలో ఉన్నవి. యేసు ప్రభు చెప్పిన మాట ఇదే. కాబట్టి చూడండి 17, వారి పాపములను వారి అతిక్రమములు ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు చెప్పుచున్నాడు. ఇది యేసు ప్రభువు చెప్పిన మాట. చూడండి, ఇట్లా జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత ఈ కింద 18వ వచనంలో వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలికను ఎన్నడూనూ ఉండదు అన్నారు. ఈ మాటను బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఈ మాటలు వివరిస్తూ ఉన్నాను. చూడండి, 12 మంది శిష్యులు యూదులే, 70 మంది శిష్యులు యూదులే. తర్వాత పెంతుకోస్తు పండుగ దినాన్న 3000 మంది, 5000 మంది, ఇక విస్తారమైన జనులు. ముఖ్యంగా యోధా జనాంగంలో, ఇశ్రాయేల్ జనాంగంలో ఆ 12 మంది గోత్రాల్లో ఎందరో యేసు ప్రభువుని నమ్మారు. నమ్మిన తరువాత వారిక బలులార్పణ మానేశారు. ఆయనకి స్తోత్రం కలుగును గాక. ఎన్నడూనూ ఉండదు. అయితే జాతి మొత్తం ఇంకా ప్రభువుని నమ్మలేదు. అందులో శేషించిన వారు కొందరు యేసు ప్రభువుని నమ్మటం జరిగింది. మనందరికీ తెలుసు, యూదుడు, ఇశ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు, ఆ గమానేలు పాదముల దగ్గర విద్యను అభ్యసించినవాడు, సన్హెద్రన్ సభలో గొప్పవాడు, అపోస్తులుడైన పౌలు. చూసారండి, వీళ్ళందరూ ఆ సంతతిలో నుండి వచ్చిన వారే. వారు ఇక బలార్పణ చేయలేదు. అట్లాగనే మనకి కూడా ఇక బలార్పణ చేయవలసిన పని లేదు. ఎందుకనగా మనకు బదులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయారు. కాబట్టి ఇక బలి అర్పణ ఇక ఎన్నడూనూ ఆ పని ఇక చేయవసరం లేదు. కాబట్టి దేవుడు మనలను అంగీకరించుటకు సంపూర్ణమైన బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు
అక్కడ ఉన్నారు. దేవునికి ఇంకా కొదువు లేదు, ఇంకేం చేయనవసరత లేదు. యేసుక్రీస్తు నందు నీవు పాపం ఒప్పుకొనుటయే చాలు. ఆ పాప క్షమాపణ పొందుకొని ప్రభుకి సాక్షులుగా ఉంటావు. ఈ విషయాలు ఇంకా నువ్వు మనసును పెట్టి విను, ధ్యానించు. ప్రభువు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, ఈరోజు మీ మాటలు మాకు బయలుపరిచినారు, అందులకు స్తోత్రాలు. ఈ దినమందు నీ ప్రియులు వారి యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు మీ చేతులకి అప్పజెప్తున్నాం. మీరు తీర్చువారు, ఆదరించు దేవుడవు, కృప చూపించు రక్షకుడవు. నీ కృపతో నింపండి. ఈరోజు అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. మీ మాటల్లో ఉన్న జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయన, నిజమే, ఒకప్పుడు మేము పాప పరిహారార్థ బలి లేకుండా తిరిగితిమి. ఇక ఇప్పుడు పాప పరిహారార్థ బలిలోనికి వచ్చాం. ఇక మాకు క్షమాపణ ఇచ్చినందులకు స్తోత్రాలు. నాయన, యూదుల్లో కూడా నువ్వు మార్పు తీసుకొచ్చి ఇంకా అనేకులు నమ్ముకునేలాగా చేస్తున్నావు, అందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, నువ్వు గొప్ప దేవుడు. నాయన, నీవు నీ కుమారుని రెండవసారి భూమి మీదకి పంపబోతుంటుండగా సిద్ధపాటు చేస్తున్నందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే మా తండ్రివి నాయన, నీకు స్తోత్రాలు. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి అక్రత, శ్రమ, దుఃఖం, విచారాలు అన్నీ నీ చేతులకి అప్పచెప్పుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇతరులకు షేర్ చేయండి. మీ సేవకుడు కృష్ణ కేప కొరకై మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభు ఇప్పుడు మరెల్లప్పుడూ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.